నల్ల బ్యాగులను చూస్తే ప్రజలకు రేవంత్ రెడ్డి గుర్తొస్తున్నాడని బీఆర్ఎస్ నేత ఒంటెత్తు నరసింహారెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనడానికి 50 లక్షలతో దొరికిన దొంగ అని మండిపడ్డారు. అరెస్టు చేయాల్సింది అల్లు అర్జున్ని కాదు, రేవంత్ రెడ్డిని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమ తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారని నరసింహారెడ్డి చెప్పారు. ఈ బ్యాగ్ రెండవది తొండలు. ఈ తొండల ఫ్యాంటసీ ఏందో ఎవరికి అర్థం కాదు. మాట్లాడితే తొండలు లాగులో తొండలు ఇడుస్తా, కనుగుడ్లు తీసి ఆడుకుంటా, గోళీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, తొక్కి కసరు తీస్తా, మానవ బాంబులు అవుతాం. ఏం లాంగ్వేజ్ నాయన, ముఖ్యమంత్రి అయినారా బాబు? ఈయన ఇప్పటికైనా కొంచెం మార్చుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయకు. నీకెట్టా పరువు లేదు, పరిస్థితి లేదు, కానీ ఈ రాష్ట్రానికి పరువు పరిస్థితుంది. ఈ బ్యాగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడం కోసము 50 లక్షల రూపాయలు ఇట్లాంటి బ్యాగులను తీసుకుపోయి పట్టపగలు కెమెరాల ముందు పట్టుబడ్డ దొంగ. కాబట్టి ఈ బ్యాగ్ నీకు ఇష్టం కాబట్టి ఈ బ్యాగులో ఈయన పెట్టిన మేనిఫెస్టోలు అన్నిటి కూడా పెట్టి ఈ హుజూర్ నగర్ ఈ అడ్రస్ వారి అడ్రస్ 854M 8-2-293-82/A రోడ్ నెంబర్ 44 జూబ్లీస్ కాలనీ. దీనికి ఇవాళ మా హుజూర్నగర్ నాయకులు అందరం కూడా సంతకాలు పెట్టి ఒక ఉత్తరం రాసి ఈ మేనిఫెస్టోలన్నీ కూడా అలా పెట్టి చచ్చిపోయిన రైతుల వివరాలు పెట్టి అన్ని పెట్టి బ్యాగ్ ఇక్కడ పోస్ట్ చేయబోతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఈ అడ్రస్ అయ్యా దయచేసి చూసుకో. హుజూర్నగర్ నుంచి వచ్చిన ఈ బ్యాగ్ ఇప్పుతాడు. ఎందుకంటే అలా ఇక్కడి నుంచి ఏమైనా వచ్చిన పైసలు వచ్చిన బ్యాగ్ కూడా పైసలు అనుకుంటాడు ఆయన. ఇక వేరేది ఏముండదు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఫర్దర్గా జరిగే హుజూర్నగర్ ప్రెస్ మీట్లలో కూడా ఈయన యనుమల రేవంత్ రెడ్డి లాగా మేము పిలవదలుచుకోలేదు. బ్యాగుల రేవంత్ రెడ్డి అని కానీ తొండల రేవంత్ రెడ్డి కానీ పిలవడం కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇక మీరు కూడా మా రాసేటప్పుడు మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ బ్యాగుల రేవంత్ రెడ్డి అనే రాయండి. దయచేసి మీ పెట్టిన పేరును సార్థకం చేసే విధంగా మీరు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి.